ఏ ఆగు చూడే ఎవరు లేరు కదా ఎవరు లేరే కట్టుపోయి ఆ జబ్బులకి దీపో చూడే ఎవరు వస్తలేరే కానివ్వండి 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 డబ్బులు ఇవ్వకు చూస్తానా పోయి దొరికి సావద్దా దొరుకుతలే వాడు వెనుక జబ్బులు చూడు వెనుక జబ్బులు ఎంత ఉంటుంది అది ఇయ్యే అడుక్కునే మొక్కపోడు 20 రూపాయలు పెట్టుకున్నాడు అందులో 20 రూపాయలకి ఏమొస్తుంది ఏమవుతుంది 100 రూపాయలు పెట్టుకుంటే మా జేబులా మీ కూడా 20 రూపాయలన్నా పెట్టుకున్నాడే మా వాడు ఉన్నాడు అన్ని ఫోన్ పేలు గూగుల్ పేలే ఆయన 20 కూడా నాకు లేవు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అవునే చెల్లి ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన కాడ నుంచి మన ఆడోళ్ళకైతే 1 రూపాయి దొరుకుతలేదు. అదే ఇంతకు ముందు అయితే పోపు డబ్బాలలో పైసలు దాచి పెట్టుకొని 1,00,000 రూపాయల చిట్టీలు వేసుకునేది. అసలు ఎందుకు వచ్చినాయి ఫోన్ పేలు? అవునక్క ఈ ఫోన్ పేలు వచ్చిన కానించి నా మోన్కి అయితే సంతకం పెట్టే శాత కాదు కానీ ఇక ఫోన్ పేలు ఒకటే పోతుంది అంటాడు ఒకటే పే చేస్తా అంటాడు. ఎంత దొరికినాయి? ఎంత దొరుకుడు ఎక్కడ రూపాయి కూడా దొరకలేదు. నా మొగుడైతే మరీ పిసినారు వాడు. జేబులలో 1 రూపాయి కూడా ఎక్కువ పెట్టుకున్నాడు. 20 పెట్టుకున్నాడు ఏ ముక్కలకు వస్తాయి అసలు? హలో ఏమండి ఏమండి చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఏం చెప్తాను నా పాయింట్ దగ్గర? అది ఉతుకుదామని తీసిందండి. అయితే ఉతుకుతే నానబెడితే మరి పైసలు గిట్ల ఏమన్నా తడిసిపోతాయి కదా అని మీకే ఇద్దామని తిరుగుతానా ఉంటే వచ్చేది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అబ్బో నా బంగారు కళ్ళి, నీ బోగర్ ముచ్చట్లు నేను నమ్మనే. ఇప్పుడే కదే పిసినారోడు జేబులో ఏం పైసలు పెట్టుకోలేదన్నా. ఎన్ని పైసలు తీసిన చెప్పు? ఎన్ని పైసలు తీసుడేంది? 1 రూపాయి ఎక్కువ పెట్టుకుంటే 20 రూపాయలు పెట్టుకున్నావు. 20 ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏంటంటే దొంగ మొకుందానా జేబులోకి వెళ్ళి పైసలు దొంగతనం చేసుకుంటా మళ్ళీ నన్నే అంటావానే? అందుకే నానే జేబులో పెట్టే పైసలు పెట్టినట్టుగా మాయమవుతారే. నువ్వేనా తీసేది రోజు? నువ్వు పెట్టిందే 20 రూపాయలు, దానికి మళ్ళీ దొంగతనం అన్న పేరా? 20 వేస్తే పైసలు కదానే. ఓ పైసలు 1000 రూపాయలు పెట్టుకుంటే చీర కొనుక్కుంటాం కదా. ఇక నీకు ఇచ్చే తక్కువనే అని మళ్ళీ 1000 జేబులలో కూడా పెట్టుకుంటాం. నువ్వు కొంటాను అనే బీరవాళ్ళు మొత్తం మోసుకొచ్చి పెట్టుకుంటాను కదా. కొట్టే గట్టి కొట్టే వదిలేను. పోషమ పువ్వు పెడతాడ మైసమ్మ మాయం చేసిందట. ఉన్న పైసలు మాయం చేస్తారా పాయింట్లే. అగో మరి బాగా లావు మాట్లాడతాను. నీ కళ్ళకి నొక్కదానే కనపడతాను, నీ పిల్లం కనపడతలేదా? నువ్వు ఏమంటే వదినే, నా పిల్లం చెడిపోయింది, నా పిల్లం మంచిది, రూపాయి దే తెలుసా నా ఇంట్లో. నా పిల్లం చెడగొట్టిందే నువ్వు. ఇగో మర్రి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడదు చెప్తానా. ఆయన నాకు దొంగతనం నేర్పించిందా నీ పిల్లం. ఇప్పుడు ఈ ప్యాంటు జేబులో దొంగతనం చేద్దాం రావని చెప్పింది కూడా నీ పిల్లమే. నీ పిల్లని అడుకో, నన్ను అంటే నువ్వు మంచిగా పైసలు ఇచ్చటం అయితే మేము గీసీలను ఎందుకు కట్టుకుంటాం అక్క? మనం 20 రూపాయలతో థమ్స్అప్ తాగుదాం పావే. రావే చెల్లె, మొగానికి చీరలు కూడా కొనిస్తారు ఇక పా. వీళ్ళేంద్ర ఇంత ఘోరంగా ఉన్నారు. అరే ఈ కాంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు. జేబులల్లా ఎక్కువ తక్కువ పైసలు పెట్టకు. అట్లనే వీళ్ళని ఒక గంట కనిపెడతా ఉండు, ఓకేనా? అన్నా వాళ్ళకు తెలిసింది కదా, వాళ్ళని కనిపెట్టుకుంటుంటాను నేను. సరే సరే అది దొరుకుతాం పా. సరే అన్న పా. అన్న దొంగ పిల్లలని పెళ్లి చేసుకుంటాం కానీ 1 రూపాయి ఉండలేదు పాయింట్లల్లా. కట్టం పాడుగా. అరే మనం పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమైనా మెడలో దండలు వేసుకుని వచ్చినారా నీ దొంగ అని? ఇప్పుడు మెడకు పడ్డ పాము కరవక తప్ప కదరా, అంతా మన కర్మ. ఏం చేద్దాం? ఓ బావలు ఏం చెప్తాలే పొద్దుగా గిడ కూర్చొని మంది ఎత్తాలానే? చిచ్చి బామ్మారిది చెప్పలు చేయకుండా గిడ వచ్చినావు. ఏదో మిమ్మల్ని చూస్తానని వచ్చిన. అవునరా, నీ కళ్ళు ఏమైనా దొబ్బినాయా లేకపోతే చెత్తవారు వచ్చిందా? గిడ మంది ఎడ కనబడుతుందిరా. మేమేదో ఉపస చక్క గిడ కూర్చుంటే వచ్చి మంది ఎద్దాలని అడుగుతాను, లేకపోతే 2 పెగ్గులు వేసి వస్తాను పొద్దునే. నువ్వు ఏ చెప్పారా బావ కలిసి తాగుదాం. గా మాట చక్కగా చెప్పక గిట్లా డొంక తిరుగు మాటలు మాట్లాడతారా? నీకు తాగబుద్ధి అయిందని డైరెక్ట్ చెప్పారా? బద్మాష్ పాడుకో. అవునా బామ్మారిది ఎప్పుడు అడవనివి గిడికి వచ్చిన ఏమిద్రా నువ్వు? ఏం లేదు బావ, నీకు చూసిపోదామని వచ్చిన. ఏం లేదు బావ, కొత్త బండి కొన్ని చూసిపోదామని వచ్చిన. ఎడబెట్టినావు మరి? నీ కళ్యాణ కాకులు మింగినాయారా? అది కాదా షోరూమ్ అండి. మజాక్ చేస్తున్నావు. నీ బొందరా నీ బొంద.
ఏ ఊకోబా గా ఇజ్జే పోతే గా షోరూమ్ బండా బా ఇంకోసానికి ఎత్తేదానికి ఇత్తులు కుదరావు నాతో అంటే అంటే కానీ ఊర్లో ఎవరితో అనకు దీంతో చూసి నవ్వరు దీంతో చూసి నవ్వుతారు దీంతో చూసి నవ్వుతారు. అరే సిగ్గులేని బాడుకో ఏం మాట్లాడుతున్నావురా? షోరూమ్ నుంచి కొత్త బండి తెచ్చడానికి పడ్డారా? ఇది కూడా మీ షోరూమ్ నుంచే తెచ్చినాం, అందుకే షోరూమ్ బండి అంటాను. ఏ వాంతోనేందే వచ్చింది కదా అని అక్కడ వీళ్ళు ఏం చేస్తాలే లోపల మీ తమ్ముడు వచ్చిళ్ళు ఇట్లా అండి ఏంటిది ఎందుకు పిలుస్తావు ఇంకా లోపల కూర్చొని భజన చేస్తానే. భజన కాదు పని అయిపోయింది కదా అట్లా కూర్చున్నాం మళ్ళీ మీరే పిలిచిర్రు. అగో వచ్చిడు చూడు మీ తమ్ముడు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అంత మంచిగా అనే అక్క. మంచిగా కానీ నువ్వేంద్ర గిట్ వచ్చినావు? ఎందుకు వస్తాడు అడక్క తింటానికి వచ్చినట్టున్నా. ఏ గట్ల మాట్లాడతానంటే మీ తమ్ముడు రాక వచ్చింది కదా, చికెన్ తెపోలి. పైసలు పట్టుకొని వస్తాం. ఇన్ని రోజులు మా పాయింట్లలో మాయం చేసిన పైసలని ఎడబెడే పైసలు ఇయ్యి అంటాను. అబ్బా అడక్క తినేటోని బొచ్చుల పైసలు దొరుకుతాయంటే నమ్ముతా గానీ మీ పాయింట్లలో పైసలు దొరుకుతాయంటే నేను అసలే నమ్మ. నాకు ఇవాళ అర్థమైంది. బయటికి కనపడటానికే పైన వాళ్ళు, లోపల ఏం లేదు. అబ్బబ్బా మీ జేబులలోకి వెళ్ళిపోతే పైసలు ఇస్తాలా? ఇంకా మారలేదు ఆనే. పెళ్లికి ముందు నా దాంట్లో తీసేది, పెళ్లి తర్వాత ఇప్పుడు వీళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇస్తాలా? ఏంది నువ్వే చిన్నప్పటి కాంచి అయ్యని అవ్వని డబ్బులు అడుకొని తిన్నోడివి మళ్ళీ మా గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఏం మామూలు పని చేసినావా? నీ దగ్గర పైసలు ఉన్నాయిరా? ఎన్నడన్నా అక్కకి ఇది కొనుక్కో, ఎన్నడన్నా అక్కకి జయని ఎప్పుడన్నా పైసలు ఇచ్చినావా? ఇచ్చం కూడా పెట్టావు. ఏయ్ అప్పుడు మీ సోది వాడు మీ మీద మీరు వాళ్ళ మీద ఇదే పనా? పోయి చికెన్ తెపోలి. నీ ఫోన్ పే కొడతా పో. తీసుకొస్తాం ఏం చేస్తాం ఇక మళ్ళా. మందిద్దాం పారా బా కూర్చొని. నువ్వు దీనికే వస్తావురా, ఇంకా దేనికి వస్తావు? పా లోపలికి తీసుకురాపో, ఆ మంచిని పట్టుకురాపో. తాగంపా అరే తమ్ముడు చాపదేపో. చాపదే నాన్న చాపదే తాగే. A few moments later. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇది దొరికింది. ఇంత మునుపు మందు తాగుతా అంటే నాకు లెగ్ పీస్ అంటే ఇయ్యలే, ఇక్కడ దాచిపెట్టినట్టున్నాడు. మంచిగా తాగి లెగ్ పీస్ అంటే ఎస్ ఏ బా పండ ఏంద్రా అది? నా లెగ్ పీస్ తీసుకుంటా అని. అది లెగ్ పీస్ కాదురా. అది లెగ్ పీసే బా. ఇంత ముందు లెగ్ పీస్ ఇవ్వకుండా దాచిపెట్టుకున్నావు బా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వే. అది లెగ్ పీస్ నేర్చుకుందంట. అబ్బా దొంగ పడదు. ఏంది బా మీరు నన్ను కొడతారు?